హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈ రోజు అయితే మనం ఒక సూపర్ ప్యాక్ అలాగే స్కిన్ మనకి బ్రైట్నెస్ వచ్చేందుకు, జుట్టును తొలగించేందుకు 2 స్టెప్స్లో మనం ఈ ప్యాక్ని ప్రిపేర్ చేసుకుందామండి. దీనికి కావాల్సింది షుగర్ అలాగే కాఫీ పౌడర్, టమాటా అనమాట. ఫస్ట్ ఈ కాఫీ పౌడర్ అలాగే షుగర్ను మిక్స్ చేసుకొని టమాటా హాఫ్ ముక్కను తీసుకొని దానికి ఆ టమాటా ముక్కకి దీన్ని అద్దుకొని తర్వాత మనం ఫేస్ పైన అప్లై చేసుకోవాలన్నమాట. షుగరు మన స్కిన్ని ఎక్స్ఫోలియేట్ చేస్తుంది, మన స్కిన్ పై ఉన్న డెడ్ స్కిన్ని రిమూవ్ చేస్తుంది. దానివల్ల మన స్కిన్ చాలా రిఫ్రెషింగ్గా ఉంటుందన్నమాట. ఫస్ట్ ఈ విధంగా చేయటం వల్ల ఫస్ట్ స్టెప్లోనే మనకి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. దీన్ని పెద్దవాళ్ళు, చిన్నపిల్లలు ఎవరైనా వాడొచ్చండి, ఎటువంటి ప్రాబ్లం లేదనమాట. దీన్ని 5 మినిట్స్ స్క్రబ్ చేసేసుకోవాలి. ఈ విధంగా షుగర్ కరిగే కొద్దీ కొంచెం వాటర్ లాగా వస్తుంది కదండి, ఫేస్ కూడా కొంచెం సాఫ్ట్గా వస్తుంది అనమాట. చాలా బాగా యూజ్ అవుతుందండి. కాఫీ పౌడర్ ఇన్స్టెంట్ గ్లో వచ్చేందుకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ విధంగా 5 మినిట్స్ చక్కగా స్క్రబ్ చేసుకోవాలన్నమాట. పిల్లలకి ఇలాంటివి నచ్చవు, బట్ అప్పుడప్పుడు ట్రై చేయాలి. తర్వాత 2 మినిట్స్ ఉంచేసి ఫేస్ వాష్ చేసుకోవాలి. ఇప్పుడైతే సెకండ్ స్టెప్, ప్యాక్ని ఏ విధంగా వేసుకోవాలి అనేది చూద్దాము. ప్యాక్ ప్రిపేర్ ఎలా చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఇక్కడ నేను 1.5 బనానా తీసుకున్నానండి. 4 మెంబర్స్కి వస్తుంది ఈ ప్యాక్. 2 మెంబర్స్కి అలా అయితే 1 బనానా తీసుకున్నట్లయితే సరిపోతుంది. బనానాని చక్కగా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. అరటి పండును వాడటం వల్ల మన స్కిన్ ఫుల్గా షైనీ వస్తుంది, అలాగే గ్లాసీ లుక్ అయితే ఉంటుందన్నమాట. తర్వాత దీన్ని మొత్తం చక్కగా బౌల్లోకి తీసుకోవాలి. ఫస్ట్ స్టెప్ చేసాం కదండి, చూడండి ఫస్ట్ స్టెప్లోనే మనకి మంచిగా ఫేస్ అనేది ఆ ట్యాన్ మొత్తం తొలగిందనమాట. సెకండ్ స్టెప్కి ఇంకా మంచిగా ఉంటుంది. తర్వాత దీనిలో బియ్యపిండి వేసుకోవాలి. బియ్యపిండి 2 స్పూన్స్ వేసుకుంటున్నానండి. బియ్యపిండి కూడా మన ఫేస్ పై ఉన్నటువంటి మట్టిని తొలగించేందుకు, షైనీగా వచ్చేందుకు చాలా బాగా యూజ్ అవుతుంది. తర్వాత దీనిలో 2 స్పూన్స్ పెరుగు లేకపోయినట్లయితే పాలు వేసుకోవచ్చు. నేను ఇక్కడ పెరుగు వేసుకున్నాను. పెరుగులో కాల్షియం, ప్రోటీన్స్, విటమిన్స్ వంటి పోషకాలు ఎన్నో ఉంటాయండి. ఈ పోషకాలు చర్మానికి చాలా మేలు చేస్తాయన్నమాట. పెరుగులో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. దీనివల్ల చర్మాన్ని మృదువుగా చేసేందుకు అలాగే తేమగా ఉంచేందుకు చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. ఫేస్కి మంచి గ్లోను పెంచుతుంది, అలాగే మొటాలు రాకుండా కాపాడుతుంది. ట్యాన్ని రిమూవ్ చేసేందుకు పెరుగు సూపర్గా యూజ్ అవుతుందండి. తర్వాత దీనిలో తేనె వేసుకోవాలన్నమాట. తేనె కూడా చాలా బాగా యూజ్ అవుతుంది మన స్కిన్కి, అలాగే హెయిర్కి కూడా యూజ్ అవుతుందన్నమాట. దీంట్లో వాడిన ఇంగ్రీడియంట్స్ అన్నీ న్యాచురల్వి కాబట్టి మన ఫేస్కి కానీ స్కిన్కి కానీ ఎటువంటి డ్యామేజ్ ఉండదన్నమాట. ఇది మొత్తం బాడీ కూడా అప్లై చేసుకోవచ్చు. మెడకి, ఇంకా మెడ కింద మనకి నల్లగా ఉంటుంది కదండి, అదంతా కూడా రిమూవ్ అయిపోతుంది అనమాట. వీటన్నింటినీ చక్కగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని తర్వాత మనం ఫేస్కి అప్లై చేసుకోవాలన్నమాట. అరటిపండు అలాగే హనీ ఈ రెండింటిని యూజ్ చేయటం వల్ల మనకి ఫేస్ అనేది గ్లాసీ లుక్ వస్తుందన్నమాట. మంచి ప్యాక్ అండి, దీన్ని ఖచ్చితంగా ట్రై చేయండి. మీరే చెప్తారు నా కామెంట్లో సూపర్గా యూజ్ అయింది అని. బ్యూటీ పార్లర్కి వెళ్ళినా ఇలాంటి గ్లో వస్తుందో లేదో నాకు తెలియదు, కానీ ఈ ప్యాక్ని యూజ్ చేయటం వల్ల మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ విధంగా ఫేస్కి అప్లై చేసుకోవాలి. పాపకి నేను ఎందుకు వేశాను అంటే, పాప ఫేస్ అంతా ట్యాన్గా ఉంది, అలాగే కొంచెం జుడ్డుగా డల్గా అనిపించింది. సో అందువల్ల వేశాను అనమాట. అప్పుడప్పుడు ఇలాంటివి ట్రై చేయొచ్చు. అలా అని ఏ ప్యాక్ అంటే అది వేయకూడదండి. చిన్నపిల్లలకు కొంచెం చూసుకొని జాగ్రత్తగా వేసుకోవాలన్నమాట. ఈ విధంగా మనం ఒక 20 మినిట్స్ దీన్ని అప్లై చేసేసుకొని వదిలేయాలన్నమాట. 20 మినిట్స్ తర్వాత ఫేస్ వాష్ చేసుకున్నట్లయితే చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది. స్కిన్ అనేది నాకు బాగా నచ్చింది అనమాట. చాలా సాఫ్ట్గా, చాలా షైనీగా అనిపించింది. పాపకు కూడా మంచిగా అనిపించిందండి. ఇంతేనండి ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.